తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన నాని అష్టాచెమ్మా చిత్రంతో హీరోగా మారారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాకపోయినా ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం తర్వాత నటుడిగా మంచి పేరు సంపాదించాడు. మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ చిత్రం తర్వాత నానికి గోల్డెన్ టైం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్మన్, మజ్ను, నేను లోకల్ సినిమాలతో వరుస విజయాలను సాధించి స్టార్ హీరో హోదా సంపాదించాడు. ఇలా వరుసగా 6 బ్లాక్ బస్టర్ మూవీస్తో నాని లేటెస్ట్ సినిమా నిన్ను కోరి ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ సినిమా ప్రేక్షకులకి ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో చూద్దామా? నిన్ను కోరి ఒక ట్రయాంగిల్ ప్రేమ కథ అనటం కంటే వైజాగ్ నగరంలో మొదలై ఢిల్లీ నగరం మీదుగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఎండ్ అయ్యే జర్నీ బేస్డ్ లవ్ స్టోరీ అనొచ్చు. నాని వైజాగ్లో పుట్టి పెరిగిన అబ్బాయి. హీరోయిన్ నివేత వైజాగ్లో చూసి ప్రేమిస్తాడు. సో వైజాగ్లో మొదలైన ప్రేమ కథ కొన్ని కారణాల వల్ల నానికి నివేతతో బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ తర్వాత యుఎస్ వెళ్లిపోయిన నివేతాన్ని వెతుక్కుంటూ అమెరికా వెళ్లిన నానికి అనుకోని సంఘటన ఎదురవుతుంది. నివేత అప్పటికే మూవ్ ఆన్ అయి ఆదిని ప్రేమిస్తూ ఉంటుంది. ఆది నివేత ప్రేమ గురించి తెలిసిన నాని మళ్లీ దక్కించుకోవడానికి ఏం చేస్తాడు? లేదంటే నివేత ప్రేమని గౌరవించి వాళ్ళిద్దరినీ కలిపి ప్రేమని త్యాగం చేస్తాడా? లేదంటే ఆది వీళ్ళిద్దరి గురించి తెలిసి నానిని నివేతని కలుపుతాడా అన్నది చూడాల్సిందే. మన తెలుగు సినిమాలో ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తక్కువనే చెప్పొచ్చు. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా, కథ ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా సెన్సిబుల్ ఎమోషన్స్తో మంచి హ్యూమర్ పలికించాడు నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ. మొదటి సినిమా అయినప్పటికీ స్టోరీ టెల్లింగ్లో ఎంతో పరిపక్వతతో దర్శకత్వం వహించాడు. బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అయిన సల్మాన్ ఖాన్ సినిమా హమ్ దిల్ దే చుకే సనమ్ స్టోరీ లైన్కి కొంచెం దగ్గరగా ఉన్న ఇలాంటి ప్రేమ కథలని మనం తెలుగులో ముందే చూసిన నిన్ను కోరి సీన్స్ మాత్రం కొత్తగా కనిపించేలా చేయడంలో సినిమా టీం సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. నాని హ్యూమర్, నివేత నటన, ఆది మ్యాన్లీ లుక్స్, ముఖ్యంగా గోపీ సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అని చెప్పొచ్చు. మంచి ఫీల్తో, కథలోనే వచ్చే హ్యూమర్తో ఫీల్ గుడ్ సినిమాగా ఇది ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి సినిమా చూడాలన్న ప్రేక్షకుల కోరికను తీరుస్తుంది నిన్ను కోరి. ఇంకా ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 3.5 out of 5.